5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మన ఆనియన్ తరుగు, రెండు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, ఆనియన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి. సో ఇలా ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టమోటా, కాస్త మగ్గనిద్దాము. మనకు టమోటా మగ్గే లోపల ఇదిగో నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానేసుకున్నాం. అది కాస్త చింతపండు రసం చేసుకున్నాము. మళ్ళీ కాస్త మగ్గాక చూడండి, 1 స్పూన్ కల్లు ఉప్పు, 3 స్పూన్ల కారం, మన చింతపండు రసాన్ని పోసేసి మరిన్ని కాసన్ని నీళ్ళు పోసుకోవాలి. మన పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసేద్దాము. సో ఈ స్టేజ్లోనే మనకు కారము, ఉప్పు చూసుకొని తక్కువ అయితే వేసుకొని ఇది కాస్త 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాము. మన కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు కరివేపాకు, ఒక చిన్న మామిడికాయ ముక్కలు సో యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము.